బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నా సబ్స్క్రైబర్స్ ఉండాలి, నా వ్యూయర్స్ ఉండాలి. అది నా స్లోగన్. ఈరోజు మేము చూపించబోయే వీడియో నూకాల అమ్మవారు, చింతలూరు చల్లని తల్లి. ఆ అమ్మవారి దర్శనానికి ఈరోజు మా ఫ్యామిలీతో వెళ్ళాం. అయితే ఆవిడ మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చే చల్లని తల్లి. ఆవిడ గురించి ఆలయ అర్చకులు 4 తరాల నుంచి లేగా లక్ష్మణరావు గారని ఇప్పుడు ప్రజెంట్ చేసేది ఆయనే. ఆయన మాటల్లో ఆయన వివరించారు గుడి విశిష్ట గురించి. ఈ వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఎక్కడ లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది కొంచెం కొత్త ఛానల్ కాబట్టి నేను కొంచెం ఏదన్నా పొరపాటుగా మాట్లాడచ్చు. దయచేసి అంజదా భావించద్దు. ఈ వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. చింతలూరు నూకాల అమ్మవారు దర్శనం చేసుకున్నాం ఈరోజు. ఆ అమ్మవారి విశిష్టత గురించి ఆయనే చెప్తారు. ఈయనే లేగా లక్ష్మణరావు గారు. మేము వెళ్ళగానే మాకు ఎంతో మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి దర్శనం చేశారు. మొత్తం ప్రసాదాలతో సాగించి మమ్మల్ని ఎంతో గౌరవంగా చూశారు. వారికి మా ధన్యవాదాలు. ఈ అమ్మవారు చింతలూరు నూకాంబిక అమ్మవారిని పూర్వం నుంచి అమ్మవారిని కొలవడంతో చాలా ఇదిగా ప్రబలంగా ఉంటది. ఇప్పటికి 4 తరాల నుంచి మేము మా నాన్నగారు, మా తాతగారు, వాళ్ళ తాతగారు వాళ్ళ తరాల నుంచి కూడా మేము ఇక్కడ అమ్మవారికి సేవ చేస్తూ ఇలాగ గర్భగుడికి అమ్మవారి సేవలు చేస్తూ ఉంటున్నాం. ఇది మాది 4వ తరం అండి ఇది. అయితే ఇప్పుడు అమ్మవారంటే పాల చెట్టు త్వరలో వెలిసి పాల చెట్టు త్వరలో వెలిసి ఒకళ్ళపై వాలి నన్ను జీలికర్ల బండి మీద ఊరేగించండి. అది ఎక్కడ ఇరిగిపోయి పడిపోతే అక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపండి. ఏ దిశలో దిగబడిపోతే ఆ దిశలో నాకు గుడి కట్టండి కోరిందండి. ఇలా చుట్టుపక్కల గ్రామాల 31 ఊరు తిరిగిన తర్వాత ఇలా తూర్పెంపుకు తిరగగానే ఇక్కడ ఇరిగిపోయి పడిపోతే ఇక్కడ అంటినార్లు ఉయ్యాలేసి 3 సార్లు ఊపిన తర్వాత ఈ దిశలో దిగబడిపోతే ఇక్కడే గుడి కట్టారండి. అదే ప్రకారం చుట్టుపక్కల గ్రామాలు 31 ఊరు తిరిగిన తర్వాతే మాకు జాతర మొదలుపెట్టని కోరిందండి ఆవిడ. ఇప్పటికి పూర్వం చచ్చి ఆచారం ఉంటేనే చుట్టుపక్కల గ్రామాలు 15 ఊర్లు తిరిగి 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసి పైన ఒక రోజు తీర్థం చేస్తారండి ఇక్కడ. అయితే 15 రోజులు చుట్టుపక్కల ఊర్లు తిరిగేదేమో బుట్టగరగా అంటారండి. ఈ 15 రోజులు ఇక్కడ రోజు జాతర చేసేదేమో కొత్త పూలు పాత పూలు అంటారు. అంటే కొత్త పూలు పాత పూలు అంటే ఏంటనుకుంటున్నారు? కొత్త పూలు పాత పూలు అంటే పూలగరగండి, అంటే మోదుగు పూలు అండి. అంటే ఈ కంట్రీలో ఎక్కడ విశిష్టమైనది ఏంటంటే మోదుగు పూలు గరగంటే అదే ప్రధాన గరగండి అది. అది జాతరలో ఇంకా ఎక్కడా లేనంటి విధంగా పూర్వం నుంచి అమ్మవారు కోరుకున్నట్టుగానే మోదుగు పూలు ఎక్కడి నుంచో ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి తెల్లవారుజామున వెళ్ళి పిట్టలు పడకుండా తెల్లవారుజామున వెళ్ళి తెచ్చి ఆటిల్ని మళ్ళీ పువ్వులు గరగకి అలంకరించి ఆ గరగని మోదుపూలు గరగని రోజు కొత్త పూలు పాత పూలు అని ఇక్కడ సంబరాలు చేస్తా ఉన్నాం. అంటే రోజు ఇట్స్ రోజు అంటే ఒక రోజు పాత పూలు, ఒక రోజు కొత్త పూలు. అంటే కొత్త పూలు రోజు కొత్త పూలు పెట్టడానికి అవి చాలా దూరం నుంచి తెస్తామండి అవి. దూరం నుంచి తెస్తే అవి ఏంటంటే తెల్లరట్లు లెగిసి 4 గంటలకు లేసి వెళ్ళి అది తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి గరక్కి అలంకరిస్తామండి. అలంకరించి అవి ఒక రోజుకే పనిచేస్తాయండి. రెండో రోజుకి పనిచేయవండి. అందు గురించి దూరం నుంచి తేలేక పూర్వం నుంచి మా పెద్దలు అలాగే చేసుకొస్తున్నారు. మేము కూడా అలాగే చేస్తున్నామండి. తూచా తప్పకుండా ఆవిడ ఆచారాలు ఏది వదలకుండా మేము మా పూర్వీకులు మాకు చెప్పినట్టుగా మేము అన్నీ చేస్తున్నామండి. ఇక్కడేంటంటే చంటి పిల్లల తల్లండి ఈవిడ. నూకాలమ్మ తల్లంటే చింతలూరు నూకాలమ్మ తల్లంటే చంటి పిల్లల తల్లి. అంటే చంటి పిల్ల 11 రోజుల పిల్లని తీసుకొచ్చి మా చేతిలో పెట్టి అమ్మవారి ఒళ్ళో పడుకోబెడతామండి అలాగా. పడుకోబెట్టినా గాని ఎవరికీ ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని తరాల నుంచి ఆ అమ్మవారికి ఎప్పుడు కూడా ఆ పిల్లలకి ఏ చంటి పిల్లకి కూడా హాని కలగలేదండి ఇక్కడ. ఎన్ని లక్షల మంది వచ్చినా గాని ఆ జనంలో ఆ పిల్లల్ని తీసుకొచ్చి మా చేతిలో పడుకోబెడతాను. పడుకోబెడితే మేము తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర అలా పడుకోబెడతాను. పడుకోబెట్టినప్పుడు కూడా మాకెప్పుడు ఎవరికీ కూడా హాని కలగలేదు. ఇక్కడ వారకొల్లు తులిబిల్ల ఉంటదండి. కాగడాలు ఉంటాయండి. అంటే వారకొల్లు తులిబిల్ల అంటే పిల్లలకి పొంగులు, పోడ్చుకాలు రాకుండా కొల్లు దిష్టి తీస్తారండి. ఆ దిష్టి తీసేదేమో కొల్లేమో నిద్దట్లో తుల్లి పడకుండా కోడిపిల్ల దిష్టి తీస్తారండి. పొంగులు, పోడ్చుకాలు రాకుండా కొల్లు దిష్టి తీస్తారండి. అంటే తాటి చెట్టుని తీసుకొస్తారు కొల్లు. ఆ కొల్లు తీసుకొచ్చి ఇక్కడ చంటి పిల్లలకి దిష్టి తీసి వాళ్ళకి కళ్ళు ఇలా తుడిస్తే వాళ్ళ పొంగులు, పోడ్చుకాలు రాకుండా నిద్దట్లో తుల్లి పడకుండా కోడిపిల్ల దిష్టి తీస్తామండి. పొంగులు, పోడ్చుకాలు రాకుండామో వారకొల్లు దిష్టి తీస్తాం. కాగడాలండి దిష్టి తగలకుండా
అమ్మవారికి కాగడాలు మెయిన్ వారకొల్లు, తుల్లిబిళ్ళ, కాగడాలు ఇవే 3 అమ్మవారికి బాగా విశిష్టమైనయండి. పూర్వం నుంచి వచ్చే ఆచారం ఏంటంటే, చంటి పిల్లలకి బాగా కొల్లు, కోడిపిల్ల, వారకొల్లు, తుల్లిబిల్లనండి. కాగడాలు ఇవే అమ్మవారికి బాగా ప్రసిద్ధండి. ఈ పాల చెట్టు అంటే ఇక్కడ పాల చెట్టు పూర్వం అక్కడ ఉండేదటండి. అయితే ఆ పాల చెట్టు అక్కడ పోవడంతో అప్పటి నుంచి దానికి నమూనా ఇక్కడ ఎదర పాల చెట్టేసారండి. ఆ పాల చెట్టు కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఇదండి ఈ అమ్మవారి చరిత్రండి. అంటే ఇప్పుడు మనల్ని పూలగారికి తిప్పుతారు గదా! 15 రోజులు. ఆ! ఆవిడతో పాటు పాత పూల రోజు పూలరాని తిరుగుతది ఆ! గదా! పోలేరమ్మ తిరుగుతదంటే ఇక్కడ కొత్త పూలు, పాత పూలు స్టార్టింగ్ రోజండి. అంటే పున్నమి రోజుని అదేం చేస్తారంటే చింతలూరు నుంచి నూకాలమ్మ వెళ్లి పెదపాళ్ళ నుంచి పోలేరమ్మని తీసుకొచ్చి వాళ్ళ మా ఆసాదులు వాకట్లో నిలుపుతారండి. నిలిపి అది దాన్నేం చేస్తారంటే ఆ 15 రోజులు కూడా ఈ పోలేరమ్మని, నూకాలమ్మ 2 కూడా తిరుగుతాయండి. అంటే రోజిచ్చి రోజు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ పోలేరమ్మని ఊరంతా అమ్మవారు పోలేరం గుడి ఉంటదండి ఇక్కడ. పోలేరం గుడి పోలేరంపేటలో పోలేరం గుడి ఉంటది. అక్కడికి వెళ్లి అక్కడ నైవేద్యాలు తీసుకొని అక్కడ అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందు పోలేరమ్మని తిరిగి ఊరంతా తిరిగి సల్లి నైవేద్యం తీసుకొచ్చిన తర్వాత ఆ సల్లి నైవేద్యం అమ్మవారికి నివేదన పెట్టి అప్పుడు ఇక్కడ మళ్ళీ పూలగరగని ఎత్తామండి. అంటే నూకాలమ్మని. అంటే పూలగరగనే అలంకరణలో నూకాలమ్మ వస్తదండి. ఆ నూకాలమ్మని తిప్పుతామండి ఇక్కడ. సంబరాలు చేస్తామండి. అంటే కొత్త పూల రోజుని. ఆ రోజు స్టార్టింగు. మళ్ళీ మర్నాడు ఇంకా పోలేరమ్మకి ఒళ్ళు నొప్పులున్నాయని పోలేరమ్మ కొత్త పూల రోజున ఏం తిరగదండి. పాత పూల రోజుని తిరుగుతదండి. అంటే సల్లి నైవేద్యం ఇస్తారండి ఇంటింటికి గూడా. ఊరి చల్లగా ఉండాలని గ్రామస్తులందరూ కూడా నైవేద్యం ఇస్తారండి. తోడన్నం. హ్మ్. అంటే ఇప్పుడు లాస్ట్ రోజు గవ్వ పెడతారు గదా! గవ్వ పెడతారంటే ఇప్పుడు పిల్లలకి, పెద్దలకి ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా తర్వాత పెద్దలకి ఎవరికైనా పొంగులు, పోషకాలు వచ్చినా తూర్పు వీధి రామాలయం దగ్గర, పడమటి వీధి రామాలయం దగ్గర గమ పెడతామండి. అంటే ఉగాది రోజునేమో పడమట వీధిని తర్వాత రోజునేమో ఇక్కడ తూర్పు వీధినేనండి. అంటే గమ అంటే ఏంటంటే ఈ పూలగరకి కోళ్ళిస్తారండి. ఎవరైతే మొక్కుని ఆ రోజు మొక్కున్న కాడి నుంచి కూడా ఆ చిన్న పిల్లని కొని మొక్కుకొని అది పెద్దదయ్యి, ఆ పెద్దయ్యి ఎప్పుడు జాతర వరకు ఉగాది వరకు పెంచుతారండి. పెంచి ఆ రోజు ఆ అమ్మవారికిస్తే, ఆ అమ్మవారు మాకిస్తే వాళ్ళు తెచ్చిస్తే మేము కొరుకుతామండి. అమ్మవారు ఉంటదండి మా ఒంటి మీద. మేము అలాగే కోళ్ళని కొరుకుతామండి. ఆళ్ళ మొక్కుని అలా తీరుస్తామండి. ఈ గవ్వంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి గవంతా పెళ్ళంట. అయిపోయిన తర్వాత మళ్ళీ పోలేరమ్మని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పొలిమేరలో పెట్టి నివేదన పెట్టి అది మళ్ళీ పోలేరమ్మని ఉగాది రోజుని ఎక్కడ పెదపాల్లో అప్పచెప్పేస్తామండి మళ్ళీ. ఓకే. ఉగాది రోజు. అంటే ఈ అమ్మవారికి ఇంత చరిత్ర ఉంది మొత్తం. చరిత్ర అంటే మా పూర్వం నుంచి కూడా 4 తరాల నుంచి కూడా మేము అలాగే చేసుకుంటూ వస్తున్నామండి. ఇదండి ఈ అమ్మ